పాతకాలంలో వాళ్ళు ఎవరినన్నా చంపాలన్నా అసలు మనుషులు ఈ కాలంలో ఎందుకు ఇంత కింద చనిపోతున్నారనే నిజం కూడా. ఈరోజు అయితే ఇక్కడ మిస్టీరియస్ ఐలాండ్లో లైక్ మ్యూజియం ఉంటుంది. లైక్ బుద్ధ లైక్ పురాతన కాలంలో ఎట్లా బ్రతికే వాళ్ళు, వాళ్ళ లివింగ్ స్టైల్. టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 200, చైల్డ్స్కి ఏమో 150. టైమింగ్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఏపీటీడీ అంటే లైక్ ఏపీటీ టూరిజం బోట్స్ ఉంటాయి. పర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్ తీసుకున్న టికెట్. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 45 మినిట్స్ జర్నీ ఉంటుంది ఆ మ్యూజియంకి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సిట్టింగ్ అరౌండ్ వచ్చేసి ఒక 40 మెంబర్స్. బోట్ లోపల ఇట్లా ఉంటుంది, లైక్ క్యాంటీన్ కూడా ఉంటాయి, తినేవి కూడా. లైఫ్ ఏమైనా అయితే లైఫ్ జాకెట్స్ అవి మొత్తం ఉంటాయి. బోట్ సీటింగ్ ఇట్లా ఉంటుంది, కింద ఉంటుంది, పైన ఉంటుంది. కింద చూపించిన అది క్యాంటీన్, ఇది పైన. ఈసారి చెప్తున్నా, వ్యూ అయితే వేరే లెవెల్ ఉందండి. లైక్ ఈడకెళ్ళి ఆ మ్యూజియంకి 45 మినిట్స్ జర్నీ అయ్యింది. వ్యూ అయితే ఏదో క్రూజ్లో అయినట్టుంది. 200 రూపీస్ అంటే వర్త్ ఇట్ అని చెప్పేసి. ఇప్పుడే స్టార్టింగ్ బోట్ ఇది. లైక్ బోట్ అక్కడ ఆపుతారు, అక్కడి నుంచి ఒక 1 km ఏమో నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇదేమో తెలంగాణ బోటింగ్ వాళ్ళది, అదేమో ఆంధ్ర బోటింగ్ వాళ్ళది. ఇప్పుడే దిగాం. దిగి ఆ స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళాలి మ్యూజియంకి. 1 అవర్ నడుచుకుంటూ వెళ్తే మ్యూజియం, 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మంచి ప్లెజెంట్ ఉంది ప్లేస్. లైక్ నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి మంచి నచ్చుతుంది. వీడికెళ్ళి మ్యూజియంకి నడుచుకుంటూ పోవాలి. మ్యూజియం టికెట్ వచ్చేసేమో 30 రూపీస్ ఉంటుంది. లైక్ 14 years అబోవ్ వాళ్ళకే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు టికెట్. మ్యూజియం టికెట్ మీన్స్ అడల్ట్స్ 7 మెంబర్స్ వస్తాం కాబట్టి 7 టికెట్స్ మాకు. ఇవి చూపిస్తేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. మొత్తం చాలా ప్లెజెంట్గా ఉంది నేచర్. ఒకవేళ నేచర్ ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇక్కడికి రావచ్చు. వెళ్ళదారులు కూడా చెట్లు, మొత్తం వాళ్ళు మనుషులు ఉన్నాయి. ఈ మ్యూజియం కట్టింది 1966లో. అప్పుడే ఇంత మంచి ఆర్కిటెక్చర్తో కట్టిర్రు అంటే అప్పుడు ఇంజనీర్స్కి దండం పెట్టవచ్చు. లైక్ ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది కాబయ్య, టెక్నాలజీ. ఆ మ్యూజియం లోపల ఫోన్ ఎంట్రీ ఉండదో తెలియదు. అసలు ఈ మ్యూజియంలో ఏమేమి ఉంటాయి, లైక్ ఈ నాగార్జున కొండ, వాటన్ని రూట్ మ్యాప్ ఇది. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు నెహ్రూ గారు విజిట్ చేసిన ఫొటోస్. ఈ కొండేమో 1906లో ఇట్లుండేది. ఇవన్నీ ఓల్డ్ ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ గ్యాలరీలో పెట్టిర్రు అనమాట. దట్ వాజ్ ఈయనే జవహర్లాల్ నెహ్రూ. మెయిన్ ఈ డ్యామ్ ఓపెన్ చేసింది కూడా ఆయన. లైక్ పాతకాలంలో అసలు నాగార్జున సాగర్ ఎట్లుండేది, డ్యామ్ కట్టక ముందు ఎట్లుండేది, ఎట్లుండేటోళ్ళు, ఇది కృష్ణాది వారు ఎటు నుంచి ఎట్టిపోయేది, మొత్తం ఫుల్ మ్యాప్ అనేది ఇక్కడ ఉంది. అసలు దీని ముందు హిస్టరీ ఏంటి అవన్నీ ఈ మ్యాప్లో అయితే మనకు చెప్తున్నారనమాట. ఆ చిన్న చిన్న గ్రామాలు వచ్చేసి నాగార్జున సాగర్ ఉండేకముందు ఉండేది. పాతకాలంలో మనుషులు ఎట్లా బతుకుతుండే, అసలు ఏం చేస్తుండే, వాళ్ళు ఎట్లా తింటుండే అని మొత్తం ఉంటుండే. ఎర్లీ స్టోన్స్ 8 sites ఇది. లైక్ పాతకాలంలో వాళ్ళకి తిండికి ఉంటుండే కాదు. లైక్ తిండికంటే పాతకాలంలో వాళ్ళు ఎవరినన్నా చంపాలన్నా, ఏమన్నా చేయాలన్నా వాళ్ళు మొత్తం అప్పుడు కత్తులు ఉండేవి కాదు కదా. మొత్తం ఈ రాళ్ళ సాయంతోనే వాళ్ళు దేన్నన్నా చంపాలన్నా, దేనన్నా వేటాడాలన్నా, తిండికి ఆహారం కోసం. లైక్ చూడండి, ఇది అప్పుడు యారో, ఇది జంతువుల్ని చంపడానికి. అప్పుడు కత్తులు లేకుండే కదా, ఇంత టెక్నాలజీ లేకుండే, కత్తులు లేకుండే. ఒక్కొక్క రాయి ఒక్కొక్క దాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు పాతకాలంలో హంటింగ్ ఎట్లా చేసేవాళ్ళు,
పాతకాలంలో హంటింగ్ ఎట్లా చేసేటోళ్ళు, జంతువులు చంపనీకి వాటన్నిటికీ బాణం ఇది, లైక్ అప్పటి కాలంలో బాణం. దానికి చూడండి ఇప్పుడు అంటే ఐరన్వి సంథింగ్ అవి ఉంటాయి. అప్పుడు ఏదైనా రాలేదు కదా. ఇప్పుడు లైక్ 2 ఫైర్ క్రియేట్ చేయడానికి 2 స్టోన్స్ కొడితేనే అప్పుడు ఫైర్ వచ్చేది, అగ్గిపెట్టెలు లేకుండే. అది ఒకదానికి ఒక రాయి వాడతారనమాట. లైక్ ఒక్కొక్క జంతువుకి, లైక్ అది దాన్ని సైజ్ కూడా చూడండి. ఒక్కొక్క జంతువుకి చిన్నదానికైతే ఇది, పెద్దదానికైతే ఇట్లా వాడేవాళ్ళు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదండి. లైక్ ఇట్లా హంటింగ్ చేసేవాళ్ళు ఏన్షియన్ టైమ్స్లో. అట్లనే ఇటు వచ్చేసరికి లైక్ మనకి కత్తి తీసుకుంటే ఇప్పుడైతే నైఫ్స్ అవి ఉన్నాయి. అప్పుడు నైఫ్స్ లేవు. ఈ చెక్క ఈ మొత్తం వుడ్. అక్కడ రాళ్ళు చూడండి డిజైన్ ఎట్లా చేసారో షార్ప్నెస్ కోసం. అది ఇవేమో యారో, లైక్ జంతువులు చంపడానికి ఇవన్నీ. గొడ్డలి, ఇప్పుడు చెట్లు కొట్టడానికి మొత్తం ఇనుప గొడ్డలికి ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఈ ఇనుప గొడ్డలు కూడా లేకుండా, లైక్ ఇట్లా ఒక కర్రకు ఒక రాయి, చెట్లు నరకనికి. ఇప్పుడు ఇంకా మెషిన్లు వచ్చినాయి కదండి, మొత్తం టెక్నాలజీ మారిపోయింది. గొడ్డళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇటు వస్తే మొత్తం ఇవి కుండలు అనమాట. లైక్ ఆ పాతకాలంలో ఎట్లాంటి కుండలు ఉండేవి, ఎల్లలో వేసుకొని తినేటోళ్ళు. ఏంది మొత్తం కథ ఇది. చూసుకున్నా కానీ పాతకాలంలో వాళ్ళు ఎట్లా చెక్కిరు ఒక్కొక్క రాయిని, ఎంత మంచిగా ఎక్కిరు. ఇప్పుడు అంటే మొత్తం మిషన్స్ అవే ఉంటుండే. అసలు మనుషులు ఈ కాలంలో ఎందుకు ఇంత తొందరగా చనిపోతున్నారు అనే రీజన్ కూడా అదే. పాతకాలంలో అయితే దేనికన్నా పని చేసుకోవాలి. లైక్ ఇప్పుడు నువ్వు తిండి తిండికి పని చేయాల్సి వచ్చేది, ఏమన్నా చంపాలి, లైక్ జంతువులు చంపాలన్నా నువ్వు పని చేయాల్సిందే. లైక్ ఎట్లంటే హంటింగ్ చేసుకోవాలి, నువ్వు మొత్తం చేయాలి. అవి చేసుకుంటేనే నీకు ఫుడ్ వస్తుంది. అప్పుడు నీకేంది కష్టపడేటోంది. అప్పుడు ఏదైనా కష్టం చేయాల్సి. ఇప్పుడు అట్లా మొత్తం టెక్నాలజీ పెరిగింది. నువ్వు కూర్చుంటున్నావు. కట్టడు కూడా లైక్ మ్యూజియం కూడా మంచిగా కట్టారు. లైక్ పెద్దగా ఏమేమి ఉన్నాయి అన్నీ చూపెడుతురు. లైక్ ఇక్కడ బుద్ధుడు గురించి, అంటే ఆ కాలంలో ఈ నాగార్జున సాగర్ అనే ఊర్లో ఎక్కువ బుద్ధిజం సంబంధించిన వాళ్ళు ఉంటుండే. అందుకని ఇప్పుడు మొత్తం ఎటు చూసినా మొత్తం బుద్ధుడియే ఉన్నాయి. ఇది బుద్ధుడి సగం విగ్రహం, ఇది మొత్తం బుద్ధుడియే ఉంటాయి అన్నమాట. ఇది చూసుకుంటే ఇది ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్లో బుద్ధవనం అని ఉంటుంది. మొత్తం బుద్ధుడికి సంబంధించినవి, లైక్ మొత్తం పీస్ గురించి ఉంటుంది అనమాట. ఇది కూడా మొత్తం వాళ్ళదే. ఇలా బాయిలు ఉండేవి, అంటే ఇట్లా ట్యాంకులు సంపులు ఏమి ఉంటుండే కాదు కదా, బాయిలు ఉండేవి. ఆ బాయిలోనే లైక్ బాయిలు తోముకుంటే అలా నీళ్ళు వచ్చినాయి వాడుకుంటూ ఉంటుండే. ఇప్పుడు మీకు ఒక బావి చూపిస్తా, ఎట్లా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. అసలు నిజంగా ఇది మనుషులే దొయ్యిర్రా, లేకపోతే అప్పట్లో ఏమన్నా టెక్నాలజీ? అదైతే అప్పుడు బొచ్చున్నాయి టెక్నాలజీలు, కానీ మనుషులే వింటారు. ఒకసారి చూస్తే నీ అమ్మాయి ఇట్లా అప్పుడు మనుషులు ఇంత కష్టపడేటోళ్ళ అని అర్థమవుతుంది నాకు నిజంగా. మీరు కూడా ఒక్కసారి ఎప్పుడన్నా రండి ఇడికి. చూడండి అప్పట్లో ఇది మనుషులు తవ్విరంటే మీరు నమ్ముతారో. చూడండి ఎంత పెద్ద ఉన్నదో, ఇట్లా చాలా పెద్ద ఉంది. దిగనికి స్టెప్స్ కూడా ఉండే ఆడికి వెళ్ళి, కానీ దిగుతేమని అంటారేమో. ఇప్పుడు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ లేకుంటుండే సిమెంట్ పోతుండే. లైక్ మొత్తం చూడండి రాయి మీద రాయి ఎట్లా పెట్టి మొత్తం గోడలు చాలా పెద్దవి. ఆ రాళ్ళని చెక్కి ఒక రాయి మీద ఒకటి పెట్టి మస్తు దమ్దం అవుతుండే. ఇట్లా గోడలు గిట్ట కట్టాలంటే మెయిన్ సీజన్లో రండి, లైక్ హాలిడేస్ వీకెండ్స్లో రండి. ఎందుకంటే ఎక్కువ బోట్స్ ఉంటాయి. మంచి మొత్తం టైం కూడా 10:30కి ఒక బోట్ ఉంటుంది, 1:30కి ఒక బోట్ ఉంటుంది. 10:30 బోట్కి వచ్చిర్రు అనుకోండి, మీకు ఈవినింగ్ మళ్ళీ 4:30కి ఒక బోట్ ఉంటుంది. అప్పటి వరకు మీరు మొత్తం కవర్ చేయొచ్చు. ఈరోజు మాకు ఎక్కువ టైం లేకుంటుండే, అందుకని కొన్ని కవర్ చేసి వెళ్ళిపోతుంది. కానీ మీరు ఈసారి వచ్చేటప్పుడు కొంచెం మంచిగా ప్లాన్ చేసుకొని మొత్తం రండి. లైక్ ప్లేస్ మటుకు ఓవరాల్ ఓకే. లైక్ అన్ని మన పూర్వీకుల గురించి తెలుసుకోవచ్చు ప్లేస్ చూస్తే మొత్తం. ఏమవుతుంది ఇప్పుడు మాకు 2:15కి దింపిన, మళ్ళీ ఇప్పుడు 3:15కి వెళ్ళిపోతున్నాం. ఒక్క చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్, ఇదిగో ఈ వీడియోకి ఒక 100 లైక్స్ పెడుతున్నప్పుడు ఎక్కువ అది నేను పెట్టడం తప్పే, కానీ ఏదో అట్లా అందరు చెప్తున్నారు కదా. కానీ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నాకు కంటెంట్ దీనికి కూడా నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఏమో తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు బోట్స్ ఇక్కడ సైడ్ ఆపుకుంటారు. ఇటు సైడ్ వచ్చేసి తెలంగాణ టూరిజం, మేము వచ్చిందేమో ఏపీ టూరిజం. ఇది ఇక్కడ సైడ్ తెలంగాణ టూరిజం. వీళ్ళు ఇక్కడ ఆపుకొని ఇక్కడి నుంచి వెళ్తారనమాట. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాము.